వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నడవండి సార్. ఎవరు సార్ మీరు? వస్తున్నామయ్యా, ఎందుకు తొందరపడతావు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సార్ మాలేసుకున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎస్ yes మా ఇంటికి సార్ నాకు అర్థం కాదు సార్. ఫోన్లు తీసుకోండి సార్. సార్. అది కాదు సార్, ఒక నిమిషం సార్. ఫోన్ తీసుకోండి. ఒక నిమిషం సార్. అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. ఒక నిమిషం సార్. అరే ఆగండి సార్. అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. మిస్టర్, మర్యాదగా మాకు సహకరించాలి, సార్ అది కాదు సార్. లేదంటే రాకేష్ పోలీసులు గారు, పిలుస్తా. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్. మేము చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. అది కాదు సార్. మీరు ఫస్ట్ చెప్పింది ఇంట్లో వాళ్ళని చేయవయ్యా. పిలవండి. అది కాదు సార్. రాకేష్ సార్ కెమెరా లేదు సార్, నాకు అర్థం కాదు సార్. మీకే చెప్తుంది. సార్ అది కాదు సార్. సార్ ఒక నిమిషం మిస్టర్ సార్. ఒక గుప్తా పోలీసులు పిలువు. నువ్వు సార్ ఒక నిమిషం సార్. అలా కదండి. గుప్తా ఆయన్ని పచ్చినాడు, పోలీసులు పిలువు. సార్ పోలీసులు ఏంటి సార్? మరి మర్యాదగా మాకు సహకరించు. పిలవండి ఇంట్లో వాళ్ళందరినీ. కమాన్, ఇంట్లో వాళ్ళని పిలిచి అక్కడ కూర్చో. సార్ పిలవండి. పిలవండి. కమాన్, ఇల్లంతా సోదా చేయండి. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. వినండి ముందు సార్. మీరు ఇంట్లో వాళ్ళని పిలవండి. మీరు కూర్చోండి సార్ ప్లీజ్. మేము కూర్చుంటాం, ముందు పిలవండి. పిలుస్తాను సార్. మీరు కూర్చోండి ప్లీజ్. మీరు Yes, కూర్చోండి yes. ప్లీజ్. అతను ఏదో అడుగుతున్నాడు, కూర్చో. పిలవండి ఫస్ట్ పిలవండి. సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్. పిలుస్తాను. మేము కూర్చుంటాం, మీరు పిలవండి సార్. సార్ ఏం సార్ ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. ఎవరు సార్ మీరంతా? సార్ పేరు శర్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. నా పేరు గుప్తా, నేను ఆయన అసిస్టెంట్. సార్ సార్ నా ఫోన్ తీసుకున్నాను, కొంచెం ఏమని చెప్పండి సార్. ఫోన్లు ఇస్తాం. తాకూడదు. ఫోన్లు ఇస్తాం. సార్ ఏంటి సార్ ఆ కెమెరా ఏంటి సార్? నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళందరినీ పిలవండి సార్ దయచేసి. ప్లీజ్ సార్. నేను ఏదో మీరు కూర్చోండి సార్. నేను పిలుస్తాను. మీరు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి సార్. ఏంటండి ఇంట్లో వాళ్ళని పిలవమన్నా కదా, ఇంకా రాలేదేంటి? సార్ పిలుస్తాను సార్. సార్ నాకు ఫోన్ ఒకటి. సుజీ, సుజీ. ఏమైంది స్వామి? ఎవరు వీళ్ళంతా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చిందండి? కూర్చోండి మీరు. సరే ఒకసారి కూర్చో. కూర్చో నువ్వు. చెప్పండి. ఇంట్లో ఇంకెవరున్నారు? మా అమ్మ పాపని చూసుకుంటూ ఉంది సార్. ఓకే సార్ నా మీద రావడం ఏంటి సార్? నేను పెద్ద ఇదేం కాదు కదా సార్. సార్ ఇవన్నీ ఫేక్ సార్. ఇవన్నీ నా దగ్గర కూడా వచ్చాయి సార్. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్. ఫేక్ న్యూస్ సార్. అది నీకు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సార్, బేసికల్లీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీకు ఇందాక చెప్పాను కదా సార్. నాకు అందరూ పరిచయం, ప్రపంచ దేశాల్లో అందరూ దేశాలు తిరిగాను. సో అందరినీ సినిమా చేసి రాసుకున్నానండి. నేను సినిమా చేస్తున్నాను, కొంచెం మీ అందరూ కూడా హెల్ప్ చేయండి సార్ దయచేసి ప్లీజ్ అంటే అందరూ కొంతమంది కథ విన్నారు, కొంతమంది కథ వినకుండానే నాకు హెల్ప్ చేశారు సార్. చాలామంది హెల్ప్ చేశారు సార్. లేకపోతే నేను ఒక్కడిని నేను ఈ సినిమా చేసి ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు తీసుకురాలేను సార్. ఈ సినిమా తీయమని ఎవరిని నిన్ను ప్రోత్సహించాలా? అంటే మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ప్రోత్సాహం అంటే ఏం లేదు సార్, నా వైఫ్ ప్రోత్సాహం తప్ప నాకు ఇప్పటివరకు ఇది సార్. తనే బాగా ప్రోత్సహించింది, బ్యాగ్ నుంచి నన్ను చేయమని చెప్పింది సార్. ఫస్ట్ ఏ రోజైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లాస్ట్ వరకు మా ఆవిడే నన్ను బాగా ప్రోత్సహించింది సార్. ఈ సినిమా వెనక ఏ పార్టీ లేదంటావా? పార్టీ ఏంటి సార్? సార్ ఏదో హ్యాపీగా సినిమా బాగా వెళ్తుంది, బాగా సక్సెస్ మీట్ పార్టీ పెట్టుకునే టైంలో వచ్చి మీరు ఏ పార్టీ లేదా అంటారు. లేదు సార్, ఒక అభిమాని కథ సార్ ఇది. బేసికల్లీ మీకు అర్థం కావట్లేదు సార్. బేసికల్లీ ఒక్కొక్కరికి ఒక ఫ్యాన్ ఉంటారు సార్. చిరంజీవి ఒక ఫ్యాన్ ఉంటారు, మహేష్ బాబు గారికి ఒక ఫ్యాన్ ఉంటారు, ప్రభాస్ గారికి ఒక ఫ్యాన్ ఉంటారు. అట్లా ఒక ఫ్యాన్ కథ తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు సార్. బేసికల్లీ ఎవరైనా ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రభావితం అవ్వచ్చు. ఆ ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ కథనే ఇది నేను సినిమాగా తీయటం జరిగింది సార్. అంతే తప్ప నేనేమి పెద్ద ఫస్ట్ నుంచి నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం, కేసీఆర్ గారి అభిమానిని, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు అందరం ఒక తెలంగాణ కళాకారుడిగా ఈరోజు డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు సార్. ఆ అభిమానాన్ని నేను నరనరాల్లో పెట్టుకొని నేను ఈ సినిమా చేయడం జరిగింది తప్ప నేను అసలు ఏ పార్టీ మమ్మల్ని ప్రోత్సహించలేదు సార్.